హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మునక్కాయ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మునక్కాయ సాంబార్ వేడి వేడిగా చేసుకొని వేడి వేడి రైస్లోకి, రాగి సంగట్లోకి, దోశ, ఇడ్లీ అలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి ఇవంతా కూడా చిటపటలాడనివ్వాలి. ఇవంతా చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు ఒక 10 వరకు తీసుకున్నాను. ఈ ఆనియన్, కరివేపాకు రెమ్మలు కూడా ఒకసారి బాగా వేగనిచ్చుకుందాము. ఇవంతా కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కొద్దిగా పెద్ద పెద్ద పీసులుగానే కట్ చేసుకోండి. సాంబార్లోకి కూడా చాలా బాగుంటాయి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మునక్కాయలు నేను ఇక్కడ ఒక 1/2 కిలో తీసుకున్నాను. ఈ మునక్కాయలను కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసి ఈ ఆయిల్లో ఒక 2-3 నిమిషాల పాటు ఈ మునక్కాయలను కూడా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే మనకి సాంబార్ అనేది టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ మునక్కాయలు కూడా ఒక 2-3 నిమిషాల్లో ఆయిల్లో మగ్గనిచ్చుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న సాంబారు హెల్త్కి కూడా చాలా మంచిది. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. నేనైతే ఇక్కడ ఇవంతా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కలు ఒక 3 యాడ్ చేస్తున్నాను. 3 టమోటాలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. టమోటా ముక్కలు కూడా కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోండి. సాంబార్ లెక్క కదా బాగానే ఉంటుంది. ఈ విధంగా టమోటా ముక్కలు కూడా యాడ్ చేసి వీటిని కూడా బాగా మగ్గనిచ్చుకుందాము. ఇవి కూడా బాగా మగ్గితే చాలా బాగుంటుంది. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి, లేదా రాళ్ళు ఉప్పునైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపుని కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఈ టమోటా ముక్కలు అన్నీ కూడా బాగా మగ్గేంత వరకు మగ్గనించుకోవాలి. ఈ ముక్కలంతా కూడా ఈ ఆయిల్లో మగ్గడం వల్ల సాంబార్ అనేది చాలా రుచిగా వస్తుంది. టేస్ట్ ఈ మునక్కాయలో ఉన్న ఫ్లేవర్స్ అంతా కూడా ఆ సాంబార్లోకి దిగడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి తినేటప్పుడు. ఈ విధంగా చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలుతూ ఈ ముక్కలంతా బాగా మగ్గిపోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనిచ్చుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. నేనైతే ఇక్కడ పెసరపప్పుతో చేస్తున్నానండి సాంబారు. మీరు కందిపప్పుతో అయినా కూడా చేసుకోవచ్చు. సమ్మర్ కదా, పెసరపప్పుతో చేసుకుంటే బాడీ అనేది హీట్ అవ్వకుండా ఉంటుంది. దానికోసం పెసరపప్పుతో చేస్తున్నాను. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలుపుకోవడం వల్ల రెడ్ చిల్లీ పౌడర్ అంతా కూడా పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇలా ఒకసారి జస్ట్ ఒక 1 మినిట్ ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఈ విధంగా తిప్పేసుకొని నేను ఇక్కడ ఒక నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. దాన్ని గుజ్జు తీసేసి వాటర్ మాత్రం యాడ్ చేస్తున్నాను. ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసి మరి కాస్త వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ చింతపండు వాటర్లో ఈ ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు కుక్ అవనిద్దాము. ఇలా కుక్ అవ్వడం వల్ల ముక్కలంతా కూడా టేస్టీగా వస్తాయి. ఈ చింతపండు వాటర్లో ఉడకడం వల్ల మనకి ఇలా వాటర్ యాడ్ చేసి ఈ చింతపండు వాటర్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేసి చూస్తే ముక్కలంతా కూడా మెత్తబడిపోయి ఈ విధంగా కుక్ అవుతూ ఉంది కదా మనకి. ఇక్కడ నేను ఆల్రెడీ ముందుగానే పెసరపప్పుని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. మీరు పెసరపప్పు ఇష్టం లేకపోతే కందిపప్పు అయినా తీసుకోవచ్చు. పెసరపప్పు సమ్మర్లో హెల్తీ అండి. దానికోసం నేను పెసరపప్పు తీసుకొని ముందుగా ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా ఇందులో యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఉప్పు, కారం అంతా కూడా రుచి చూసుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఆల్రెడీ ముక్కలు అనేది మనకు ఉడికిపోయినాయి, కానీ మునక్కాయలు అంతా మనకి దిగాలి కాబట్టి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకుందాం. మూత తీసి ఓపెన్ చేస్తే చక్కగా కుక్ అయిపోయాయి కదా. ఫైనల్గా కొత్తిమీర తరుగుని యాడ్ చేసి స్టవ్ ఆపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి మునక్కాయ సాంబార్ మనకి రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.